రాజకీయ మేధావి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను చూసి టీడీపీ బెంబేలెత్తింది. పట్టిసీమ అవినీతిపై గత 3 ఏళ్లుగా ఉండవల్లి అనేక అవినీతి అంశాలు లేవనెత్తారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని పట్టిసీమ డబ్బును పోలవరం ఖర్చు పెట్టాలని సూచించారు. అయితే గత 3 ఏళ్లుగా టీడీపీలోని ఎవరూ ఉండవల్లి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఇటీవల టీడీపీ నేత గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం తాను ఉండవల్లికి సమాధానాలు ఇస్తానని, విజయవాడలోని ఓ ప్లేస్లో బహిరంగ చర్చకు రావాలని, ఈ రోజు అనగా 18/7/2017 రావాలని సవాల్ విసిరారు. అయితే అన్నమాట ప్రకారం ఉండవల్లి ఉదయం 11 గంటలకే విజయవాడ గోరింట్ల చెప్పిన ప్లేస్కు వచ్చారు. గంట వేచి చూసినా గోరింట్ల రాకపోగా పోలీసులు వచ్చి సెక్షన్ పేరు చెప్పి ఉండవల్లిని అదుపులోకి తీసుకున్నారు. చర్చకు కూర్చుంటామంటే తప్పేంటి అని ఉండవల్లి ప్రశ్నించినా పోలీసులు కిమ్మనలేదు. ఈ తతంగమంతా టీవీలో చూసిన గోరింట్ల బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు ఆపివేశారు. అయితే పట్టిసీమపై మళ్లీ చర్చకు దిగితే ఉన్న కాస్త పొరుగు పోతుందని, చర్చ జరిగితే తమ దోపిడీ ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందేమోననే భయంతో చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకే ఉండవల్లిని అరెస్ట్ చేసి అడ్డుకున్నారనే వాదన వినిపిస్తుంది. అసలు అనుకున్న సమయానికి బుచ్చయ్య బయలుదేరకపోవడం గమనార్హం.